న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఎన్నికల ప్రచారాలకు బాణఖండం పట్టుకుంది. ప్రచారానికి 4 రోజుల సమయం ఉండడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ప్రచార సమయంలో తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో నేతలకు వర్షం భయం పట్టుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజాశ్వాద సభకు రెయిన్ ఎఫెక్ట్ తగులుతుంది. నేడు మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రజాశ్వాద సభలలో పాల్గొననున్నారు. అయితే నిన్నటి నుంచి మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో కేసీఆర్ సభ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజాశ్వాద సభకు రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో వర్షం కారణంగా మరికొన్ని సభలు రద్దు అవుతాయనే భయం గులాబీ నేతల్లో గుబులు పట్టుకుంది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఎన్నికల ప్రచారాలకు వానఖండం పట్టుకుంది. ప్రచారానికి 4 రోజుల సమయం ఉండడంతో అన్ని పార్టీల ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ప్రచార సమయంలో తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో నేతలకు వర్షం భయం పట్టుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజాశ్వాద సభలకు రెయిన్ ఎఫెక్ట్ తగులుతుంది. నేడు మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రజాశ్వాద సభలో పాల్గొననున్నారు. అయితే నిన్నటి నుంచి మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో కేసీఆర్ సభ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజాశ్వాద సభను రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో వర్షం కారణంగా మరికొన్ని సభలు రద్దు అవుతాయనే భయం గులాబీ నేతల్లో గుబులు పట్టుకుంది.
న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఎన్నికల ప్రచారాలకు వానకండం పట్టుకుంది. ప్రచారానికి 4 రోజుల సమయం ఉండడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ప్రచార సమయంలో తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నేతలకు వర్షం భయపట్టుకుంది. దీనిపై మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఒక పక్కేమో అగ్రనేతలు రాష్ట్రానికి వస్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? సంబంధించి కూడా రేపు పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్ వేదిక కూడా ఏదైతే సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభ సంబంధించి కూడా బీఆర్ఎస్ సభకు సంబంధించి కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే వర్షాల సూచన మేరకు ఈ సభలన్నీ బీఆర్ఎస్ సభను రద్దు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికీ చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కూడా ఏదైతే అక్కడ పలు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యం ఉన్నది. ఇంకా 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న క్రమంగా వచ్చి ఇక్కడ సభలకు సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి రేపు జరిగే సభను ఇప్పటికే రద్దు చేసింది. ఇక్కడ ఈరోజు ప్రియాంక గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం, రేపు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈరోజు పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ప్రచారాలు కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే అయితే మొత్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈరోజు నకరెక్కల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచార సభలు ఉన్నాయి. అలాగే రేపు ఈరోజు అంటే డీకే శివకుమార్ సంబంధించి కూడా ఆయన మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ గణపూర్, అలాగే స్టేషన్ గణపూర్లో ఆయన కార్నర్ మీటింగ్ ఉంది. మొత్తంగా ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ఈరోజు ప్రియాంక గాంధీ సంబంధించి కూడా పాలకుర్తి, ఉస్నాబాద్, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ సభలు ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్న క్రమం కావచ్చు. ఎన్నికలకు సంబంధించి కూడా మరో 6 రోజుల గడువు ఉన్న నేపథ్యం, ప్రచారాలన్నిటి కూడా ముగిసే అవకాశం ఉన్నది. ఇప్పుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా మరి ప్రచారాలు కొనసాగిస్తారా లేదా, ఈ సభలను ఎలా నిర్వహిస్తారనే పైన కూడా ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు జరుగుతున్న రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఆ ప్రచారాల్లో పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఆయన మరి కాసేపట్లో ఏదైతే ప్రచారానికి సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరే క్రమం కనిపిస్తుంది. ఇక్కడ మల్లికార్జున ఖర్గే సంబంధించి కూడా ఆయన ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వస్తున్న క్రమం కావచ్చు. మొత్తంగా వర్షాకాలం సంబంధించి కావాల్సి 3 రోజుల పాటు వర్షాలు పడుతున్న నేపథ్యం, ఇక్కడ ప్రచారాలకు ఆటంకం కలుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక ఇతర ఏదైతే రేపు అమిత్ షా రాబోతున్న నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ సభ సంబంధించి కూడా ఇప్పటికే రద్దు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఉన్న నేపథ్యం, ఎల్లుండి రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇలాంటి సభలను వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా మరి రద్దు చేసుకుంటారని పైన కూడా పూర్తిగా ఏదైతే చెప్పవచ్చు, అంటే ఇప్పటికే బీఆర్ఎస్ రద్దు చేసుకున్న నేపథ్యం, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచారాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజులు థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.